హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. ఈరోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను. అదేమిటంటే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి రావాలి అంటే విజయవాడ నుండి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. లేదు ట్రైన్ ఫెసిలిటీ కావాలి అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్ నుండి ఈ టెంపుల్కి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మోపిదేవి ఊరిలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉంది. సో ఆ విశిష్టత ఏంటి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ తెలుసుకుందాం. శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ కూడా ఒకే చోట కొలువుదీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రమే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తుంటారు. అలాగే ఇక్కడ స్వామివారు అదృశ్య రూపంలో సంచరిస్తుంటారని కూడా భక్తులకు చాలా అపారమైన నమ్మకం. భక్తులందరికీ కూడా ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది. అదేంటంటే ఒకరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి మరుసటి రోజు నాగసర్ప దోషాలు ఏమైనా సరే ఉంటే పూజలు చేయించుకుంటే వారికి అటువంటి దోషాలు మొత్తం పోతాయని, అలాగే స్వామివారు ఇక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తుంటారు కాబట్టి ఆ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి మరుసటి రోజు ప్రదక్షిణాలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పేసి ఇలా అనేక రకంగా భక్తులు ఆ స్వామివారిని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి నిద్ర చేస్తున్నారు. సో మేము కూడా ఒక నైట్ అయితే ఇక్కడ నిద్ర చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయం యొక్క ఇన్సైడ్ వ్యూ అన్నమాట. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా ఈ ఆలయంలో ప్రదక్షిణలకి అలౌ చేస్తుంటారు. ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి పాపాలు ఉన్నా సరే తొలగిపోతాయని చెప్పేసి భక్తులకు అపారమైన నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన అనేక పురాణాలలో ఒక పురాణ గాథను మీతో ఈరోజు ప్రస్తావించబోతున్నాను. ఇంద్రాది దేవతల ప్రార్థనలు మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణా నదీ తీరంలోని మోహినీపురంలో సేద తీరుతుండగా పాత వైర్యాన్ని మరచి పాము, ముంగీస, నెమలి ఇలా ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళి చూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్య దృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైనే ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని పూజించారట. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే ఒక కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని, తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. ఈ స్వప్న వృత్తాంతం పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి కూడా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెంది భక్తులతో పూజలు అందుకుంటుంది. మీరు కనుక మోపిదేవి వెళ్ళినప్పుడు మీకు కుదిరితే నేను చూపిస్తున్న మరొక ఈ ప్రదేశాన్ని కూడా చూడండి. ఈ ప్రదేశం మోపిదేవి దేవస్థానానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కూడా వచ్చేసి నాగేంద్ర స్వామివారి పుట్ట అన్నమాట. దాదాపు 1 ఎకరం భూమిలో ఒక పెద్ద వృక్షం విస్తరించుంటుందన్నమాట. ఆ వృక్షం కింద స్వామివారి పుట్ట ఉంటుంది. ఇక్కడ కూడా ఆ స్వామివారు సంచరిస్తారని, అలాగే మనం ఆ స్వామివారికి సమర్పించాలనుకున్న పాలు ఒక గిన్నెలో పోసి ఆ చెట్టు త్వరలో పెట్టితే ఆ స్వామివారు వచ్చి ఆ పాలు తాగుతారని భక్తులకు అపారమైన నమ్మకం. కుదిరితే వెళ్ళినప్పుడు ఈ పుట్ట అలాగే ఇక్కడుండే ఈ ప్రదేశాన్ని కూడా వీక్షించండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. అలాగే మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఈ టెంపుల్ని చూస్తున్నారు. సో అట్లీస్ట్ ఇలా ఒక వీడియో రూపంలో అయినా సరే చూస్తే చాలా ఆనందపడతారు. కాబట్టి దయచేసి అట్లాంటి వారికి వీడియో షేర్ చేయండి. దూరంగా ఉండి చూడలేని వాళ్ళు, అలాగే దగ్గరగా ఉన్న
వెళ్ళలేని పెద్దవారు ఉంటారు. సో అట్లాంటి వారందరికీ కూడా కుదిరితే ఈ వీడియో చూపించండి. అలాగే ఈసారి మరో ప్రసిద్ధ ఆలయంతో ఒక స్పెషల్ ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.